జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఉప ఎన్నిక ఆర్ఓ కేంద్రం వద్ద అయితే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు అధికారులకు, మరొక వైపుకు పోలీసులకు సమన్వయం లేకపోవడం కారణంగా ఈ సమస్యలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. లోపలికి వెళ్లి ఇతర పనుల కోసం, అంటే అక్కడ ఉండేటువంటి కొన్ని ఫామ్స్ ఏవైతే తక్కువ ఉన్నాయో జిరాక్స్లు తీసుకోమన్నారో వాటి కోసం బయటకు వచ్చినటువంటి వాళ్లకు అదేవిధంగా టైం ఎక్కువ పడుతుంది కాబట్టి భోజనం చేయడం లేదా ఇతర పనుల కోసం బయటకు వచ్చినటువంటి వాళ్ళను మళ్ళీ లోపలికి వదిలినటువంటి పరిస్థితి ఉంది. సార్, మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు నామినేషన్ వేయడానికి? ఎందుకు బయట ఉన్నారు ఇప్పుడు? సార్, నా పేరు కరీం ఉంది. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా నామినేషన్ వేసినా నేను, కానీ ఈ టైం చాలా తక్కువ అవుతుంది సార్. ఎందుకంటే సెకండ్ రౌండ్ది ఫస్ట్ టోకన్ ఆరోసారి ఇచ్చిండు, నాకు ఇచ్చి చెప్పిండు చాలా టైం పడుతుంది మీకు, మీరు వెళ్ళి లంచ్ చేసుకురండి అని చెప్పినారు. నేను బయటకి వచ్చి లంచ్ చేసినా, నేను పొద్దున్న నుంచి ఇక్కడనే ఉన్నా. నేను లంచ్ చేసిన తర్వాత లోపల వెళ్తే వెళ్ళడానికి ఇవ్వట్లేదు. మీరు ఎన్ని గంటలకు ఇన్సైడ్ ఆఫ్ ద ఆర్ఓ సెంటర్ వెళ్ళారు, అంటే లోపలికి వెళ్ళారు? నేను 1 o'clock లంచ్కి వెళ్ళినా సార్. లంచ్ నుంచి పొద్దున ఏం తినలేదు, ఓన్లీ డాక్యుమెంట్ కోసమే రెడీ చేసుకున్నాను నేను. మొన్న మా ఫ్యామిలీలో డెత్ అయింది, దాని గురించి వల్ల నాకు లేట్ అయిపోయింది. ఇప్పుడు నేను పొద్దున నుంచి దీని పనిలోనే ఉన్నా. నేను టోకెన్ కూడా ఆరోసారి చేతి నుంచి తీసుకున్నాను నేను. ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇక్కడ కూడా ఉంది చూడండి. మీరు ఆరోసారికి అడిగినా సార్ చెప్పినాడు చాలా టైం పడుతుంది మీకు, కావాలంటే లంచ్ చేసుకోరండి అని పంపించినారు బయట. ఈవెన్ నేను లోపల పోలీస్ వాళ్ళకి చెప్పి బయటికి వచ్చిన. ఇప్పుడు ఏమంటున్నారు పోలీసు వాళ్ళు? అదే పోలీసు వాళ్ళు బయటికి మిమ్మల్ని అసలు లోపలికి కూడా ఎంటర్ చేయనియట్లేదు కదా, ఏమంటున్నారు? అసలు బయటికి పంపిస్తున్నారు సార్. దక్కా మార్కే ఆ కాల్ దేరే మేరేకో, నాకు చెప్తున్నారు పో వెళ్ళు, మేమేం చేయను, వెళ్ళిపో. అంటే మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఇదే చెప్తున్నారు. వేరే పనుల కోసం, ఒక పేపర్ లేదని జిరాక్స్ కోసమో ఇంకొక పేపర్ కోసమో బయటకు వచ్చినటువంటి వాళ్ళను అడిగి వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు లోపలికి పంపించట్లేదు అని అంటున్నారు. నిజమేనా అది? సార్, డాక్యుమెంట్ కోసం ఏదైనా మిస్ అవుతుంది, మనం ఎంత కూడా చేస్తే కూడా మిస్ అవుతుంది. దానివల్ల మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. అది తర్వాత ఏదైనా టెక్నికల్ ఇష్యూ అంటే మీరు రిజెక్ట్ చేయండి, మేము ఓకే దానికి, కానీ ఫస్ట్ మా అప్లికేషన్ యాక్సెప్ట్ చేయండి మీరు. అది మా డిమాండ్. అది తప్పు ఉందో ఏమో ఉందో మీ చేతిలో ఉంది. మీరు ఏదైనా ఉంటే టెక్నికల్ దానికి రిజెక్ట్ చేయండి, మేము సపోర్ట్ ఇస్తాం మీకు. ఇది తప్పు. ఇది అయితే మీరు జనరల్గా ఈ ఎన్నికల్లో మీరు నామినేషన్ వేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? అంటే ఒక్కొక్కరు ఒక అంశం కోసం వచ్చారు. కొందరు నిరుద్యోగుల పక్షాన వచ్చారు, కొందరు రైతుల పక్షాన వచ్చారు, వివిధ సంఘాలు, కులాల సమస్యలు అంటూ వచ్చారు. మీరు ఏ అంశం ఆధారంగా మీరు ఇక్కడ పోటీలో ఉండాలి అని అనుకున్నారు? సార్, నార్మల్గా మైనారిటీస్కి ఏం మినిస్ట్రీస్ లేదు మన దగ్గర. మేము కూడా మా వాయిస్ రైజ్ చేస్తున్నాం, దాని గురించి నేను ఇక్కడ పోటీ చేస్తున్నాడు. లాస్ట్ టైం కూడా 2023లో కూడా పోటీ చేసినా, కానీ ఇంత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంత ఉంది అప్పుడు లేదు అంత. అప్పుడు ఈజీగా అయిపోయింది, ఇప్పుడు చాలా కష్టమవుతుంది మాకు. ఏంటి, మేము ఎంతమంది ఉంటారు లోపల నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళు? దాదాపు ఎంతమంది ఉండి ఉంటారు ఇంకా ఇప్పటికీ? ఇంకా కనీసం 50 మంది ఉన్నారు సార్. 50 మంది. చాలా మంది బయటికి వెళ్ళిపోయినారు. వీళ్ళు పోలీసు వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా, నామినేషన్ తీసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు. ఇది మనం చూస్తున్నాం. అభ్యర్థులు అయితే చాలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఆర్ఓ తన సొంతంగా సిగ్నేచర్ చేశారు ఈ స్లిప్ పైన. ఇది ప్రింట్ చేసి ఇన్సైడ్ నుంచి వీళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అన్ని అఫిడవిట్ కానీ నామినేషన్లు కానీ అన్ని సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా దీనిపైన కూడా మనం చూస్తాం, ఇంకొక పేపర్ పైన కూడా చాలా క్లియర్గా అధికారులే ఇచ్చినటువంటి అన్నింటినీ కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే అధికారులకు, పోలీసులకు కొంత సమన్వయ లోపం అయితే మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మరికొంతమంది అయితే మాత్రం నామినేషన్ పేపర్లలో పెట్టాల్సినటువంటి కొన్ని 1-2 పేపర్లు ఏవైతే ఉంటాయో వాటిని జిరాక్స్ తీసుకోవడం కోసం బయటకు వచ్చారు. వాళ్ళ దగ్గర కూడా టోకెన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా అన్ని సబ్మిట్ చేసేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ సందర్భంలో వాళ్ళందరినీ కూడా బయటికి వచ్చినటువంటి వాళ్ళను, కొంతమంది భోజనానికి వచ్చారు, కొంతమంది పేపర్ల కోసం, కొంతమంది మిగిలిన ఇతర అంశాల కోసం పోలీసులతో పర్మిషన్ తీసుకొని బయటకు వచ్చినా కూడా మళ్ళీ లోపలికి వదలట్లేదు అనేది వాళ్ళు తీవ్రమైనటువంటి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తమ నామినేషన్ తీసుకొని ఒకవేళ తప్పుంటే మీరు రిజెక్ట్ చేయండి, కానీ కనీసం నామినేషన్ తీసుకొని ఇకపోవడం ఏంటనేది మాత్రం వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఆర్ఓ సెంటర్ పరిధిలో మనం చూడొచ్చు.